ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. మరొక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాం. మీ దర్శని కపాల్. తృప్తి లేకుండా అసంతృప్తిగా ఉన్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో ఒక అతను సుత్తి ఉల్లి పట్టుకొని ఒక పెద్ద కొండని చెక్కడానికి, మంచి బొమ్మ చెక్కడానికి చెక్కుతూ ఉంటాడు. అప్పుడు అతను మంచిగా చెక్కుతుంటే సూర్యకిరణాలు అతనికి తగులుతాయి. అబ్బా, ఏంటి సూర్యకిరణాలు ఇలా తగులుతున్నాయి, నేను సూర్యుడిని అయ్యి ఉంటే బాగున్ను అని అతను అనుకుంటే, దేవుడు అతని మాటలని విని వెంటనే సరే నువ్వు సూర్యుడు బాబు అని అతన్ని వెంటనే సూర్యుడు చేస్తాడు. అతను సూర్యుడయ్యి ప్రపంచమంతా సూర్యకిరణాలు ప్రసింపజేస్తూ ఉంటే అప్పుడే అతనికి అడ్డంగా మేఘాలు వస్తాయి. అబ్బా, ఏంటి మేఘాలు వచ్చేసాయి, అయితే సూర్యుడికి మేఘాలు కష్టంగా ఉంటాయనేసి అతను మేఘాన్ని అయితే బాగున్ను అని అనుకుంటాడు. దేవుడు అతన్ని సరే మేఘం అవ్వు అని వెంటనే అతన్ని మేఘంలో మారుస్తాడు. అతను మేఘం అయ్యి ప్రపంచమంతా చుట్టూగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. వర్షాన్ని కురిపిస్తూ ఉంటే అంతకంటే గట్టిగా గాలి వచ్చి మేఘాలను తరిమి కొడుతుంది. గాలి అంతా స్ప్రెడ్ చేస్తుంటే అబ్బా, నేను గాలిని అయితే ఎంత బాగున్నా అని అతను గాలి అవ్వాలని అనుకుంటాడు. వెంటనే దేవుడు అతన్ని సరే గాలి అవ్వు అని అతను గాలి చేస్తాడు. తర్వాత అతను ప్రపంచాన్ని ప్రతి చోట్లలో గాలి స్ప్రెడ్ చేస్తూ ఉంటే అతనికి పెద్ద కొండ వచ్చి ఆపేస్తుంది.